నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు సహా పలువురు వైసీపీ నేతలపై గుంటూరులో పోలీసులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట విధులకు ఆటంకం కల్పించారని అంబటిపై కేసు నమోదు చేశారు. గత 2 రోజుల క్రితం వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై పెట్టిన కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని స్టేషన్ మెట్లపై కూర్చొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తూ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజు, నారాయణ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమాపై పోలీసులు కేసులు పెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీస్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? మా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే మాత్రం చిక్కులు ఎదుర్కొంటా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో పట్టు సాధించేందుకు అంబటి రాంబాబు అయితే మాత్రం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు అధికార పార్టీ అయితే మాత్రం అతన్ని టార్గెట్ గా చేసుకొని ముందుకెళ్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే అంబటి రాంబాబు గత 2 రోజుల క్రితం కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గర కొంత హడావుడి హంగామా వాతావరణాన్ని కూడా సృష్టించాడు. ఏదైతే ప్లకార్డులు పట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కేసులు పెడితే కేసులు నమోదు చేయట్లేదంటూ కూడా ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ అంశంపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో రాత్రి అయితే మాత్రం కేసు ఫైల్ చేయడం అయితే మాత్రం జరిగింది. ఏదైతే పట్టాభిపురం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా వచ్చేటువంటి కంప్లైంట్స్ ఎవరిని కూడా లోపలికి రానియకుండా లోపల ఉన్నటువంటి పోలీసు అధికారులని బయటికి వెళ్లకుండా విధులకి ఆటంకం కలిగించారంటూ కూడా వైసీపీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి గా ఉన్నటువంటి నూరి ఫాతిమా, అదేవిధంగా ప్రస్తుత మున్సిపల్ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి డైమండ్ బాబు, ఇలా దాదాపుగా కూడా 11 మందిపై కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలపై అయితే మాత్రం కేసులు నమోదు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అయితే మాత్రం గుంటూరులో సంతరించుకుంటా ఉంది. ఎందుకంటే వైసీపీ నేతలు ఎక్కడికక్కడ కూడా ప్లకార్డులు పట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించబోమంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఒక పక్క చెప్తుంటే, మరో పక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశాలపై రోడ్డుపైకి వస్తే కష్టపడుతుందో మాపై కష్ట కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. మరి ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం వీరిపై కేసు నమోదు చేయడం పట్ల కూడా వైసీపీ అయితే కొంత వీటి మీద ఉంది. ఇప్పటికే కూడా ఈ అంశంపై అంబటి రాంబాబు కూడా స్పందించారు. కావాలనే ప్రభుత్వం ఒక కక్షపూరితంతో వ్యవహరిస్తా ఉంది. అందులో భాగంగానే తమపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే ఎందుకు ఇంత ఎదుగుపడతామంటూ కూడా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పట్టాభిపురం సిఐ వీరయ్య దేవేంద్ర అయితే మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా అంబటి రాంబాబు ఈ విధంగానే వ్యవహరించినప్పుడు కూడా మేము చూసి చూడనట్లుగా వదిలేసాం. మరి ఈసారి ప్లకార్డులు పట్టుకొని తమనే ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు కాబట్టి కేసు నమోదు చేశామంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా మాజీ ఎంపీ అంబటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు అయితే మాత్రం ఇప్పటికే వరుసగా చిక్కుల మీద చిక్కులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా గుంటూరులో హాట్ టాపిక్ అయితే మాత్రం తెరలేపుతా ఉంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పవన్.